మిత్రులారా, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ నాయకులు కళంకం తెస్తున్నారా? రాజకీయాల మురికి, రాజకీయాల అవినీతి, రాజకీయాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రెండు రాజకీయ పార్టీలు ముఠా నేతలుగా, ఎలాంటి నైతికత లేని వ్యక్తులు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక నేరాలు కలిగినటువంటి వ్యక్తుల చేతిలో రాజకీయ పార్టీల ముసుగులో వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేస్తూ చివరకు అత్యంత పవిత్రమైనటువంటి పురాతనమైనటువంటి దేవస్థానం యొక్క మనుగడకు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, చెదలు, ఆ దేవదేవుని యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి కుట్రకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి లేదా కూటమిగా ఏర్పడినటువంటి జనసేన, బీజేపీ నేతలు కలిసి కుట్ర చేస్తున్నారా? లేదు, నిజంగా భక్తుల మనోభావాల్ని గౌరవించి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాల గుట్టును గుర్తించి వాటికి కారణమైనటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి వ్యవస్థలు ప్రతిరోజు పత్రికల్లో చూస్తే రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి రాతలు తప్ప అక్కడ మంచి జరుగుతున్నటువంటి అంశాన్ని ఏ రోజు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. చివరకు అత్యంత పవిత్రంగా, విశ్వాసంగా, నమ్మకంగా, ప్రేమగా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేసేటువంటి లడ్లలో మాట్లాడుతున్నటువంటి మాటలు, భాష, ఆ కల్తీ నెయ్యి గురించి, చివరికి మాంసంతో కూడినటువంటి కొవ్వులతో తయారు చేశారు అనేటువంటి మాటలు, రకరకాల కథనాలతో అతి పవిత్రమైనటువంటి సంస్థ మనుగడకు దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని న్యాయ వ్యవస్థ పరిధిలో కానీ, బ్యూరోక్రాట్స్ పరిధిలో కానీ, లేదా న్యాయ వ్యవస్థతో కూడినటువంటి, బ్యూరోక్రాట్స్తో కూడినటువంటి అత్యంత నిజాయితీ పరుల చేత ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని చెప్పి బీబీ న్యూస్ ద్వారా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు వ్యవస్థల్ని విజ్ఞప్తి చేస్తూ, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా పాలక మండలిని ఏర్పాటు చేయాలని, రాజకీయాల వల్ల, వీరు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల ఆ బోర్డులో క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్ళు, అనేక ఆరోపణలు ఎదుర్కొని అవినీతి ఆరోపణలతో మచ్చ ఉన్నటువంటి వ్యక్తులు, భూ కబ్జాదారులు, రాడికల్ స్వభావం కలిగినటువంటి వారు, నక్సలిజం స్వభావం కలిగినటువంటి వారు, అంటే విభజించు పాలించే కుట్రలకు మార్గాన్ని కల్పించేటువంటి నేతలు టీటీడీ బోర్డు చైర్మన్లుగాను, మెంబర్లుగాను నియామకమైతే ఇంకా ఆ దేవునికి, ఆ దేవుని ఆస్తులకు, ఆ దేవుని పవిత్రతకు వీరు ఎలా రక్షణ కల్పిస్తారు? అందుకే ఈరోజు జరుగుతున్నటువంటి 18 నెలలుగా పత్రికల్లోనూ, ఛానల్లోనూ వస్తున్నటువంటి తిరుమల తిరుపతి భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడే బాధ్యతను ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ బోర్డు రద్దు చేసి రాజకీయాలకు అతీతంగా బోర్డును పునర్నిర్మించి వాటిలో అత్యంత నిజాయితీ పరులైనటువంటి ఐఏఎస్ అధికారులు లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తుల చేత ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి
ఇది ప్రజలందరూ కూడా ఈ డిమాండ్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బీబీ న్యూస్ ద్వారా డాక్టర్ పోతుల నాగరాజు సమాజాన్ని అభ్యర్థిస్తున్నాడు. థ్యాంక్ యూ.